ఏపీ రాష్ట్ర విద్యా, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ ఆస్ట్రేలియా పర్యటనలో బిజీగా ఉన్నారు. బుధవారం ఆయన వెస్టర్ సిడ్నీ యూనివర్సిటీని సందర్శించారు. ఈ సందర్భంగా యూనివర్సిటీ సీనియర్ ఎగ్జిక్యూటివ్లు, అగ్రికల్చర్ టెక్నాలజీ పరిశోధకులతో మంత్రి లోకేష్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్లో వ్యవసాయ ఆధునీకరణకు, వాతావరణ నిరోధక పంటలు, ప్రెసిషన్ ఫార్మింగ్లో నైపుణ్యాలను ఆచార్య ఎస్జి రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో కలిసి పంచుకోవాలని శాస్త్రవేత్తలను కోరారు. రైతులు, అగ్రి ప్రొఫెషనల్స్ కు స్మార్ట్ ఫార్మింగ్ టెక్నిక్లు, అగ్రిటెక్ ఇన్నోవేషన్స్ లో శిక్షణ ఇచ్చే సంయుక్త కార్యక్రమాలు నిర్వహించాలని, ఆంధ్రప్రదేశ్ విశ్వవిద్యాలయాలతో స్థిరమైన నీటి నిర్వహణ, భూమి ఆరోగ్య ప్రాజెక్టులపై సహకారం అందించాలని ఆయన కోరారు. స్మార్ట్ నీటిపారుదల వ్యవస్థలు, ఏఐ ఆధారిత వ్యవసాయ పరిష్కారాలకు అభివృద్ధి చేసే ఇన్నోవేషన్స్ హబ్ల ఏర్పాటుకు సహకారం అందించాలని, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి వ్యవసాయ విధానాలు, స్థిరమైన అభివృద్ధి వ్యూహాలపై పరిశోధన ఆధారిత సూచనలు అందించాల్సిందిగా మంత్రి నారా లోకేష్ విజ్ఞప్తి చేశారు. డబ్ల్యూఎస్యు సీనియర్ ఎగ్జిక్యూటివ్లు, పరిశోధకులు యూనివర్సిటీ ప్రత్యేకతలను తెలియజేస్తూ, 1989లో ఆస్ట్రేలియాలోని గ్రేటర్ వెస్టర్న్ సిడ్నీలో స్థాపించిన వెస్టర్న్ సిడ్నీ విశ్వవిద్యాలయం కమ్యూనిటీ ఎంగేజ్మెంట్స్, ఇన్నోవేషన్స్ పై దృష్టి సారించి ప్రముఖ విద్యా సంస్థగా అభివృద్ధి చెందిందని చెప్పారు. పరిశ్రమతో అనుసంధానమైన కోర్సులకు ప్రసిద్ధి చెందిన డబ్ల్యూఎస్యు ఆరోగ్య, విద్య, వ్యాపార, ఇంజనీరింగ్ రంగాలలో ప్రావీణ్యం సాధించిందని, స్థిరమైన అభివృద్ధిపై ప్రభావం చూపడంలో ప్రపంచంలో నంబర్ 1 స్థానంలో ఉందని ఆయన తెలిపారు. భారతీయ విశ్వవిద్యాలయాలతో స్టూడెంట్స్ ఎక్స్చేంజి, సంయుక్త పరిశోధన, నైపుణ్య అభివృద్ధి కార్యక్రమాలలో భాగస్వామ్యం వహిస్తున్నట్లు చెప్పారు. భారతీయ విద్యార్థులకు స్కాలర్షిప్లు అందిస్తూ భారతీయ పరిశ్రమలతో ఇన్నోవేషన్, వ్యాపార చొరవపై భాగస్వామ్యం వహిస్తున్నామని ఆస్ట్రేలియా ప్రతినిధులు వివరించారు. అదేవిధంగా ఏఐ, ఐఓటీ డేటా విశ్లేషణలు ఉపయోగించి పంట దిగుబడులు పెంచడం, అనవసర వ్యాయాన్ని తగ్గించడంపై అధునాతన పరిశోధన చేస్తున్నట్లు శాస్త్రవేత్తలు చెప్పారు.